హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా ట్రంప్ సైన్ ఇన్ చేశాక లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈరోజు ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. సార్, ట్రంప్ సైన్ ఇన్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం. ఎందుకంటే ఆయన వచ్చాక ఎటువంటి విషయాలు మారబోతున్నాయి H1Bకి సంబంధించి అని చూసుకున్నప్పుడు మనం ప్రీవియస్గానే ఫ్యూ వీక్స్ బిఫోరే ఒక ఎపిసోడ్ చేసి ఉన్నాం. మీరు చెప్పారు అందులో ఇన్ కేస్ ఆయన వస్తే ఆయన క్యాంపెయిన్లో కూడా చెప్పారు చైల్డ్ బర్త్ అనేది నేను క్యాన్సిల్ చేస్తాను, చైల్డ్ బర్త్ రైట్ అనేది అని చెప్పారు. మీరు ఆయన రాగానే ఫస్ట్ సైన్ చేసిందే దాని మీద H1Bకి సంబంధించిన విషయాల్లో. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి, మరొకసారి మన ఆడియన్స్ కోసం చెప్తారు? డెఫినెట్గా ముందుగా ఫస్ట్ ట్రంప్ వచ్చేసాడు, ట్రంప్ వల్ల మనకి చాలా పెనుముప్పు ఉంది అని అనుకోవడం అన్నది కొంతవరకు తప్పు. అది కానీ ట్రంప్ ఇండియన్స్కి చాలా మంచిగా చేస్తారు. అందులో నేను ఎప్పుడూ మొదటి నుంచి చెప్తున్న మాటే అది. ఇప్పుడు ట్రంప్ గారికి ఏంటంటే ఇప్పుడు హౌస్లోనే ఆయనే ఉన్నారు, ఇది ఆయనే కాబట్టి ఆయన ప్రస్తుతం ఆయన ఇచ్చిన అంశం ప్రకారం ఆల్రెడీ సైన్ చేస్తున్నప్పుడే ఆయన మొత్తం అన్ని ఎజెండాస్ అన్నీ కూడా వాళ్ళందరికీ డిస్ప్లే చేసి ఐఎమ్ సైనింగ్ ఆల్ దీస్ అని ఆయన చాలా ఇదిగా సైన్ చేశారు. సో ఫ్రమ్ February 2025 February 21st డేట్ నుంచి అంతకంటే ముందు పుట్టేవాళ్ళు పిల్లలు అక్కడ ఎవరైనా H1 మీద వెళ్ళేవాళ్ళు కావచ్చు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు సిటిజన్షిప్ వాళ్ళకి మాత్రమే వస్తుంది అని ఉంది. ఇంకా మీదట అది 21st తర్వాత ఉండదు. ఇంకా అది సరే, అది ఏంటి ఎప్పటిదాకా అది ఈయన బిల్ ఆమోదం చేసేసారు, అది అయ్యింది. కానీ నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ దానికి అమెండ్మెంట్ రావచ్చు. ఎందుకు అంటే సెప్టెంబర్ లేకపోతే 2 years తర్వాత. ఎందుకంటే ఇప్పుడు హౌస్లోనే ఆయనే ఉన్నారు, తర్వాత ఇది ఆయనే ఉన్నారు కాబట్టి తర్వాత హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు ది కంట్రీ దేర్ దట్ హీస్ ఇన్ ఫేవర్స్ ఆఫ్ అమెరికన్స్. సో మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ అవుతాయి. సో ఆ దృష్టికోణంలో ప్రాబబ్లీ దేర్ మైట్ బీ అ లిటిల్ బిట్ చేంజ్ ఆఫ్టర్ 2 years అన్నది నా ఉద్దేశం మాత్రం. నేను ప్రస్తుతానికైతే డెఫినెట్గా ఇప్పుడు ఈ మధ్యలో పుట్టే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర వాతావరణమే అది. అండ్ ఈ బర్త్ రైట్ గురించి ఆల్రెడీ చాలాసార్లు మనం మాట్లాడుకున్న విషయమే. డెఫినెట్గా ఈలోగానే ఎవరైతే అక్కడ ఉన్నారో దే ఆర్ ఆల్ లక్కీ పీపుల్ అని చెప్పుకోవాలి మనం. అండ్ H1s గురించి మనం మాట్లాడుకుంటే H1s డెఫినెట్గా ఆల్రెడీ అక్కడే రెన్యువల్స్ చేసుకోవచ్చు, ఇండియా దాకా రావక్కర్లేదని లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ అ పైలట్ ప్రోగ్రామ్ విచ్ సార్. ఇప్పుడు H1 మీద అక్కడికి ఎవరైతే వెళ్ళి ఇంతకుముందు ఉన్నారో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ వర్క్ అదే వర్క్ దాని మీద వాళ్ళ వైఫ్ని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ చైల్డ్ మీద వచ్చే రైట్ని వాళ్ళు సిటిజన్షిప్కి యూజ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి ఎవరైతే వర్క్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండదు కదా. అలాంటి వాళ్ళకి అక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే దీని మీద రకరకాల లూప్ హోల్స్ ఉన్నాయమ్మా. ఇందులో కూడా ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆన్ పేపర్స్ వీళ్ళని అడాప్ట్ చేసుకుంటే న్యాచురల్గా ఆ బేస్ చేసుకుని ఇప్పుడు బర్త్ అక్కడ పుట్టితే కాదు, ఆల్రెడీ నీకు సిటిజన్షిప్ ఉంది అక్కడ, నువ్వు ఇంకొక ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటున్నావు. అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది కదా న్యాచురల్గా అడాప్ట్ చేస్తున్నప్పుడు. సో ఇలా దీర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్నాం. సో మన వాళ్ళు ఏం తక్కువైన వాళ్ళు కాదు. డెఫినెట్గా మనం వి బీట్ అరౌండ్ ది బుష్ విత్ ది లూప్ హోల్స్ ఓన్లీ. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇందులో భయపడిపోవాల్సిన విషయం ఏం లేదు. ఇండియన్ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్స్ దీని గురించి అక్కడ ఓన్లీ బెనిఫిట్స్ గురించి కాబట్టి డెఫినెట్గా H1 మీద కూడా చాలా బెనిఫిట్స్ ముందు కాలంలో రాబోతున్నాయి. అక్కడ జనాలు అక్కడున్న H1s ఆల్రెడీ అంటే వాళ్ళకి సపోర్టర్స్గా అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బిగ్ ఇండస్ట్రీస్ అయిన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ మనకి చాలామంది ట్రంప్ క్యాబినెట్లో ఉన్న పీపుల్ కూడా H1స్కి సపోర్టివ్గానే ఉన్నప్పటికీ H1 సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఆందోళన చెందుతూ ఉన్నారు, తెలియక, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అయితే వాటిలో ముఖ్యంగా H1 మీద మేము ఒక MNCకి వచ్చి ఆ కంపెనీకి సంబంధించి మేము ఇంత కష్టపడి ఇంత పని చేస్తున్నప్పుడు వీ వాంట్ సమ్ థింగ్స్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది వాట్ ఎవర్ వి వర్క్. ఎందుకంటే ఒకటి మన ఇండియన్స్ దే వర్క్ ఆన్ అ లోయెస్ట్ రేట్. అండ్ ఇండియాలో లాగా ఎవ్రీ 6 monthskో సంవత్సరానికో హైకులు ఉండవు అక్కడ.
ఒక ఎంప్లాయర్ దగ్గర ఒక వేజ్ కార్డ్కి ఒక వేజ్ రేట్కి వాళ్ళు స్టార్ట్ అయ్యారంటే ఆ ఎంప్లాయర్ తోటి ఉన్నంతకాలం అదే ప్యాకేజ్ అదే నామ్స్ వాళ్ళకి కంటిన్యూ అవుతాయి. ప్రాబబ్లీ వాళ్ళ పొజిషన్ హైక్ అయినా దట్ విల్ నాట్ గో మచ్. సో మన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వీఆర్ గివింగ్ అ సర్వీస్ ఫర్ సో లాంగ్ టైమ్, సో వై డోంట్ వీ టేక్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్ అన్నది ఎలాన్ మస్క్ దీనివల్ల. సో డెఫినెట్గా వాళ్ళకి ఇది స్ప్లిట్ వచ్చింది రిపబ్లిక్స్లో. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ చేంజ్ అనే నేను చెప్తాను. అండ్ డెఫినెట్గా ఈవెన్ మన ట్రంప్ గారి క్యాబినెట్లో కూడా వర్క్ చేసే చాలామంది H1 హోల్డర్సే. సో హీ బెటర్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ H1s అండ్ ఇండియన్స్ హూ సపోర్ట్ ఆల్ ది టైమ్ ది USA. వాళ్ళ ఎకానమీ బిల్డ్ చేసేది, వాళ్ళ ఐటీ ఫర్మ్స్ని నడిపేది, మేజర్లీ మన నుంచి పంపించే TCS, ఇన్ఫోసిస్, అమెజాన్ ఇవన్నీ కూడా మన వాళ్ళని హైర్ చేసుకుంటాయి. సో డెఫినెట్గా ఇండియా అండ్ చైనా ఆర్ ది టూ బిగ్ కంట్రీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దేర్. అండ్ యాజ్ హిమ్సెల్ఫ్ యాజ్ H1B ఇమిగ్రెంట్ ఎలాన్ మస్క్, ఆయనే తను ఒక H1B ఇమిగ్రెంట్గా వచ్చిన పర్సన్. అలాంటి పర్సన్ ఇప్పుడు ఈ విషయంలో ఎటువంటి టాస్క్ ఫోర్స్గా మారుతారు? ఎందుకంటే ఆయన కంపెనీలో హీనో స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు అమెరికా కన్నా కూడా ఎంత ఇంపార్టెంటో ఆయనకి తెలుసు డెఫినెట్గా. సో అది ఎలాగ మారుతుంది అంటే డెఫినెట్గా అమెరికన్స్ ఫస్ట్ అమెరికన్స్ అన్న స్లోగన్తో పాటు వాళ్ళకి సపోర్ట్ ఫంక్షన్ మన వాళ్ళే, టు బి వెరీ హానెస్ట్. ఇప్పుడు మీరు చూస్తే 29,740 కంపెనీస్ రిజిస్టర్డ్ కంపెనీస్ కానీ ఉంటే అందులో లాస్ట్ ఇయర్ H1s నుంచి వెళ్ళిన వాళ్ళు దగ్గర 130,000 పైచిలుకు మంది H1s మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో గ్రాంట్ అయ్యి, సో కంపెనీస్ ఇంత 130,000 మంది మన వాళ్ళు వెళ్ళారు అని లాస్ట్ మన రికార్డ్స్ చెప్తున్నాయి. సో డెఫినెట్గా H1s మీద వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగితే వాళ్ళకి సంఖ్య పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుందని దాని అర్థం. అండ్ రెండు అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది మన వాళ్ళకి, వాట్ ఎవర్ మైట్ బి ది వేజ్ రేట్. సో H1sని ఎప్పుడు కూడా ఆయన హీఈస్ అ బిగ్గెస్ట్ సపోర్టర్ ఫర్ H1s. కానీ క్రీమ్ కావాలి, ఇప్పుడు స్టెమ్ చేసిన వాళ్ళే ఎవరైనా కోర్సెస్ కానీ రెలవెన్సీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, సో ఇవన్నీ మన వాళ్ళు పాత H1 ఫైలింగ్ అప్పుడు చేసేదే. LCA ఫైన్ చేసేటప్పుడు వాళ్ళ కేసు అప్రూవల్ రావాలి అంటే RFS పడతాయి చాలామందికి. నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ వాడివి, సాఫ్ట్వేర్లో ఎలా ఉన్నావు. సో మన అటార్నీస్ అక్కడ ఎవరైతే ఉంటారో దే ఆల్వేస్ రిజాల్వ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇదే మనకు కొత్త కాదు. సో అంత భయపడాల్సింది లేదు. డెఫినెట్గా పూర్వం కంటే కూడా నేను ఎప్పుడు 10 సార్లు చెప్తూనే ఉన్నాను, పూర్వం కంటే కూడా ఇప్పుడు ఇండియన్స్కి H1s అప్రూవల్ రేట్ అన్నది 110% పెరుగుతుంది. సో ఈ ఇయర్ ఎవరైతే చేసుకుంటారో దే ఆర్ ది మచ్ మోర్ బెనిఫిషరీ పీపుల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వండర్ఫుల్ సార్. చాలామంది ఇప్పుడు వరకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల భయపడతా ఉన్నారు. బట్ మోర్ ఓవర్ మీరు చెప్పిన లూప్ హోల్స్ కానీ, అంటే లూప్ హోల్ అనడం కన్నా కూడా వెసులుబాట్లు చాలా మందికి అవసరం ఉంటాయి. అండ్ తప్పకుండా అదనే కాకుండా మెయిన్గా H1 సంబంధించిన వాళ్ళు బిఫోర్ ట్రంప్ వచ్చే ముందు వరకు చాలా భయపడ్డారు. ఈవెన్ ట్రంప్ని కూడా ఎప్పుడో ఒక బ్లాక్ లిస్టెడ్ పర్సన్ కానీ చూశారు. బట్ ఆయన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైడెన్ లాంటి పర్సన్స్ కూడా ఆపలేని ఒక యుద్ధాన్ని ట్రంప్ వచ్చి ఆపాడు. కరెక్ట్. హమస్ సంబంధించిన ఏదైతే వార్ జరుగుతుందో దాన్ని వార్నింగ్తోనైనా ఆపగలిగినప్పుడు చాలామంది ప్రాణాలు కాపాడిన ఒక మనిషిలో ఆయన చరిత్రలో ఉండిపోతారు. అండ్ మోర్ ఓవర్ కనిపించినంత వినిపించినంత బ్యాడ్ స్టేట్మెంట్స్ కానీ బ్యాడ్ రూల్స్ కానీ ఏమి రావు కూడా. సో చాలామందికి దీనికి సంబంధించి అవేర్నెస్ మరింత కావాలండి, మరింత గైడెన్స్ అనేది మీకు కావాల్సి ఉంటుంది. మీరు అమెరికాలో ఉన్నప్పటికీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే రైట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, H1 లాటరీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి నీడ్ఫుల్ హెల్ప్ కావాలన్నా సరే మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా ప్రశాంత్ శర్మ గారితో పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. జూమ్ కాల్స్ సైతం మీకు అవైలబుల్గా ఉన్నాయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీ హెల్ప్ని మరింత మందికి ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా. డెఫినెట్గా ఆల్రెడీ నాకు ఎంక్వైరీస్ కూడా స్టెమ్ OPTs మీద ఉన్నాము. గ్రేట్. అక్కడ ఆల్రెడీ నాకు EADs మీద ఉన్నాము. మా క్లాక్ స్టాప్ అవ్వాలి, సో మాకు మార్కెటింగ్ జరగాలి. ఈ ఎంక్వైరీస్ కూడా ఇప్పుడు మనకి పెరుగుతున్నాయి. మన ఇప్పుడు లాస్ట్ 2 days బట్టి ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆన్ దిస్. తప్పకుండా సో ఇలాంటి వాళ్ళని కూడా దే కెన్ డెఫినెట్లీ అప్రోచెస్, వీ కెన్ గైడ్ దెమ్ బెటర్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.